తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారనే విషయం మనందరికీ తెలుసు. ఈ కలియుగం ఏర్పడి నుంచి ఆ అవతారమూర్తి అక్కడే ఉన్నాడన్న విషయం మనం ప్రత్యేకంగా అది ఎప్పుడు ఆయన అక్కడ అవతరించడం చెప్పలేకపోయినా తిరుమలలో చూస్తే ప్రతి చోట ఆ 7 కొండల్లో ప్రతి చోట ఒక విశేషం కనపడుతూనే ఉంటుంది. అలాగే వెంకటేశ్వర స్వామి అక్కడ పుట్టల్లో గుట్టల్లో ఆకల్లో అలమలు అన్ని చోట్ల కూడా ఆయన యొక్క వైబ్రేషన్స్ అలా ఉంటూ ఉంటాయి అన్నమాట. అందుకే ఆ తిరుమల వెళ్ళిన భక్తులు ఆ స్వామివారి దర్శనం చేసుకోవడంతో పాటు ఎన్నో లీలలు ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారనమాట. ఆ తిరుమలను వెళ్తే ఏదో తెలియని ఒక ఆధ్యాత్మిక శక్తి మనలో ఆవహించినట్టుగా ఉంటుంది. కాబట్టి వెళ్ళిన ప్రతి భక్తుడు వాడు వీడిని కాదు, అందరూ కూడా ఆ స్వామివారి కరుణా కటాక్షాలు పొందుతున్నామని చెప్పి ఎంతో ఆనందంగా వస్తారు. అలాగే వారి మొక్కుబళ్ళు తలనీలాలు ఇచ్చుకుంటూ ఉంటారు. అలాగే కింద నుంచి ఆ పాదయాత్ర చేస్తే అలిపిరి నుంచి కానీ శ్రీవారి మెట్లు కానీ ఎక్కి నడిచి వెళ్తారు. వాళ్ళ పాపలు కర్మలకు క్షయాలు అవుతాయి, వాళ్ళకి మంచి జరుగుతుంది తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అని చెప్పేసి అది నమ్మకం కాదు, అది నిజం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఈ తిరుమలలో ఇంకా ఎన్నో విశేషాలు అంటే మన అందరికీ తెలియదు. వెళతాం, లైన్లో నిలబెడతాం, ఆ దర్శనం చేసుకుంటాం, వస్తాం. అక్కడ ప్రతి చోట కూడా ఎన్నో అద్భుతాలు మహిమలు అక్కడ దాగి ఉంటాయి. అది అందరికీ తెలియవు అనమాట. అయితే ఇవాళ నేను చెప్పే విషయం ఏంటో, తిరుమల ప్రధాన ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ఆ బంగారు వాకిలి, వెండి ఆకిలి, బంగారు ఆ స్వామివారిని అలా దివ్య దర్శనం చూస్తాం. దివ్య మంగళమూర్తి అలా పెద్దగా ఉంటాడు కదా. దానితో పాటుగా ఒక 4 ప్రధాన మూర్తులు అక్కడ కొలువై ఉంటారు. ఈ విషయం చాలామందికి తెలియదు అనమాట. వాటిని ఏంటంటే బేరాలు అంటారు. 4 విగ్రహాలు 4 మూర్తులు అన్నట్టుగానే బేరాలు అంటారు. 4 బేరాలు ప్రధాన, దాంతోపాటు 4 బేరాలుగా మనం చెప్పుకుంటాం అనమాట. బేరం అంటే మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఆ ధరవరలు తగ్గించమని అడిగి అలా బేరం చేస్తుంటాం కదా, ఆ అర్థం ఇక్కడ కాదు. బేరం అంటే ఒక విగ్రహం, అలాగే వెంకటేశ్వర యొక్క దివ్యమూర్తి మరొక స్వరూపం అనేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. దానిని అక్కడ వాడుకలో అక్కడ బహుశా తమిళ పదం అయి ఉండొచ్చు ఆ విగ్రహం. ఇవి ప్రధాన మూల విరాట్తో పాటు ఈ 4 బేరాలు అక్కడ ఉంటాయి. అంటే 4 విగ్రహాలు ఉంటాయి. మొట్టమొదటిగా చెప్పుకుంటే అంటే ఎన్ని లీలలు అంటే ఒక్కొక్క బేరానికి ఒక్కొక్క రకమైన సేవలు, ఒక్కొక్క రకమైన అలంకరణ, ఒక్కొక్క పర్పస్ అక్కడ చేసి పెట్టారన్నమాట. ఈ తిరుపతి దేవాలయం అంతా ఆగమశాస్త్ర వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం నిర్మించబడింది. ఆ ఆగమశాస్త్రాన్ని అనుసరించే అక్కడ నిత్య సేవలు, నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. నిత్య కైంకర్యాలు, నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది స్వామికి. స్వామి ఏంటంటే పచ్చతోరణం, నిత్య కళ్యాణం, పచ్చతోరణం అంటారే, అలాగే ఎప్పుడు దివ్యమంగళ స్వరూపుడు అలా అందుకుంటూనే ఉంటాడు. భక్తుల పూజలు రాత్రి లేదు, పగలు లేదు, ఆదివారం లేదు, ఏది లేదు. ఆయనకి అసలు విరామం లేకుండా పూజలు అందుకుంటాడు. అలాగే ఆయన అనుగ్రహాన్ని కూడా అందరి మీద కూడా అలాగే కురిపిస్తాడు. ఎటువంటి పక్షపాతం లేకుండా ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి భక్తుడి యొక్క కోరికలు తీరుతాయి, అలాగే కష్టాలు తీరుతాయి, అన్నీ తీరుతాయి. సరే, ఇప్పుడు మాట్లాడుకుంటే ఆ గర్భాలయంలో 4 ప్రధాన మూర్తులు అంటే ప్రధాన బేరాలు, చతుర్బేరాలు అంటారు. అందులో మొట్టమొదటిగా చెప్పుకునేది ఏంటంటే కౌతుక బేరం. ఈ కౌతుక బేరం అంటే కౌతుక విగ్రహం. ఈ విగ్రహంలో ఎవరు ఉంటారు అంటే ఇక్కడ భోగ శ్రీనివాసుడు ఉంటాడు. ఈ కౌతుక బేరం అంటే చెప్పే కదా భోగ శ్రీనివాసుడు. ఈ భోగ శ్రీనివాసుడికి నిత్య ఆర్జిత సేవలన్నీ చేస్తూ ఉంటారన్నమాట. ఆ ప్రధాన మంగళ స్వరూపుడైన ఆ దివ్య విగ్రహంతో పాటు మూల విరాడుతో పాటు మనం చెప్పుకున్నాం ఇక్కడ. అది ఈయన ఈ విగ్రహం ఆ తిరుమల దేవస్థానానికి ఎలా వచ్చింది అంటే 7వ శతాబ్దంలో పల్లవ రాజ్యం ఉండేది, పల్లవ రాజులు ఉండేవారు. ఆ పల్లపు రాజ్యపు యువరాణి ఆవిడ మనసులో కోరిక ఏదో తీరడంతో ఆవిడ పేరు సమబాయి అట. ఈ కౌతుక బేరం అంటే ఈ భోగ శ్రీనివాసుడిని అక్కడ ఆ తిరుమల దేవస్థానంలో ఆవిడ ఆగమశాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించిందని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట. ఈయన భోగ శ్రీనివాసుడు. ఈయనకి నిత్య పూజలు, నిత్య అభిషేకాలు, నైవేద్యాలు, కైంకర్యాలన్నీ కూడా ఈ భోగ శ్రీనివాసుడికి చేయడం ఆచారంగా వస్తుందన్నమాట. ఇక తర్వాత చూస్తుంటే కనుక ఈ 2వ దాన్ని బలిబేరం అంటే వాడుక పదాల్లో 2వ విగ్రహానికి బలిబేరం అంటే బలి విగ్రహంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ బలి విగ్రహం ఏంటి, బలిబేరం ఏంట్రా అని చూస్తే ఈయన గర్భాలయంలో ఉండే ఒక చిన్న విగ్రహం అనమాట. ఉత్సవ విగ్రహం కాదు, చిన్న విగ్రహం. ఈ బలిబేరానికి ఇంకో పేరు ఏంటంటే కొలువు శ్రీనివాసుడు.
ఇందాక కౌతుక బేరం భోగ శ్రీనివాసుడు చెప్పుకున్నామే, ఈయన కొలువు శ్రీనివాసుడు అంటారు. ఈ కొలువు శ్రీనివాసుడికి ఏం చేస్తారట, ఇక్కడే ఈ నగదు రూపేణ లావాదేవీలు కానీ, ఆయనకు వచ్చినటువంటి ఈ ఆస్తులు కానీ, చెల్లింపులు కానీ, ముఖ్యంగా ఈ సొమ్ము అప్పగించడం అనేది ఈ కొలువు శ్రీనివాసుడికి అప్పగిస్తారన్నమాట. అప్పగింతలు ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. ఈయన భూదేవి అలాగే శ్రీదేవి సమేతం కొలువు ఉంటాడు. తర్వాత ఈ ఈ మనం చెప్పినట్టు ఈ కొలువు శ్రీనివాసుడి యొక్క గొప్పతనం ఇంకోటి ఏదో చెప్పుకోవాలంటే, ప్రతిరోజు మూల విరాట్కి తోమాల సేవ జరిగిన తర్వాత ఒక ఆచారం, ఇంకో ఆచారంగా ఏం చేస్తారంటే, ఈ కొలువు శ్రీనివాసుడిని అంటే బలిబేరంగా చెప్పిన ఈ కొలువు శ్రీనివాసుడిని అక్కడ బయటికి తీసుకెళ్తారనమాట. మండపానికి, ఆస్థాన మండపం అంటారే, ఆ మండపానికి తీసుకెళ్ళి పంచాంగ శ్రవణం అంటారు కదా, ఆ పంచాంగ శ్రవణం ఆ కొలువు శ్రీనివాసుడికి వినిపిస్తారు బయటికి తీసుకెళ్ళి. గర్భాలని ఇది చిన్న విగ్రహమే, అది అంత ఉంటుంది కదా, అలా కాకుండా ఇది చిన్న విగ్రహం అనమాట. అది మూల విరాట్ 9 అడుగుల పైనే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కొలువు శ్రీనివాసుడు చిన్నగా ఉంటాడు. ప్రతిరోజు కంపల్సరీగా ఆ మూల విరాట్ తోమాల సేవ అంటారు కదా, ఆ తోమాల సేవ పూర్తయిన తరువాత తీసుకువెళ్ళి మండపంలో తీసుకెళ్ళి పంచాంగ శ్రవణం చెప్తారు. అంటే పంచాంగ శ్రవణం అంటే తిథి, వార, నక్షత్ర, యోగకరణాలు ఉంటాయి కదా, అవన్నీ స్వామివారికి కూడా వినిపించడం అనేది ఆనవాయితీగా ఆచారంగా వస్తుందన్నమాట. ఆ గౌరవం మనం కొలువు శ్రీనివాసుడికి అక్కడ గుళ్ళో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా పూర్వం మన ఆగమ పండితులు, ఆగమ శాస్త్రవేత్తలు నిర్ణయించిన ప్రకారం మూల బేరాలతో పాటు 4 బేరాలకి ఏమేం చేయాలి మిగిలిన వాళ్ళందరికీ కూడా చెప్పబడింది అనమాట. అక్కడ తర్వాత ఉత్సవ బేరం అంటే మనకు అర్థం ఉత్సవ విగ్రహం, ఉత్సవమూర్తి అని చెప్పుకోవాలన్నమాట. ఈ ఉత్సవమూర్తిని ఏమంటారంటే మలయప్ప స్వామి అంటారన్నమాట. ఈ మలయప్ప స్వామి వైభోగంగా ఉత్సవాల్లో తిరుగుతూ ఉంటాడనమాట. అక్కడ మాడవీధుల్లో అన్నింటిలో కూడా ఈ ఉత్సవం భక్తులందరూ కళ్ళారా చూసి ఆనందిస్తారు, తరిస్తారనమాట. ఈ ఉత్సవం చేస్తూ ఉంటారు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అంటారు, తిరుపతిలో ఘనంగా చేస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా అంటే బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మ ప్రారంభించాడు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ప్రారంభించాడు అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఈ బ్రహ్మోత్సవాలు, ఈ ఉత్సవమూర్తి అయినటువంటి మలయప్ప స్వామి ఉంటాడు. ఆయనకి కుడిపక్క ఎడంపక్క భూదేవి శ్రీదేవి కూడా అలరారుతూ ఉంటారు. అందులో ఈయన చూసి జనాలు ఏంటంటే అక్కడటువంటి స్వామివారి సెకండ్లలో దర్శనం ఉంటుందంటే సెకండ్లో ఇంకా మాట్లాడితే గడియలు అంటే అలా అయిపోతూ ఉంటుంది. అక్కడ అంత సంతృప్తిగా లేకపోయినా ఈ ఉత్సవ బేరం అలా ఊరేగుతూ ఉంటే ఆ మాడవీధుల్లో కానీ అక్కడంతా వేయించేసి ఉన్న వాళ్ళంతా కూడా ఆ చూసి ఆనందిస్తారు. ఇక ఇంకోటి స్నపన బేరం అని ఇంకో విగ్రహం ఉంటుంది. స్నపన బేరం అంటే స్నపన విగ్రహం అనుకోవచ్చు. ఈయన 11వ శతాబ్దంలో ఇలాగే ఒక రాజులు ఇక్కడ తిరుమల దేవస్థానానికి ఇచ్చారని చెప్పుకుంటారు. ఈయన కూడా శ్రీదేవి భూదేవి సమేత ఉంటారు. ఈయన ఉగ్ర నరసింహుడు అంటారు, కానీ ఉగ్ర శ్రీనివాసుడు అనమాట. ఈ ఉగ్ర శ్రీనివాసుడు కూడా అక్కడ ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతిరోజు మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కౌతుక బేరం, అలాగే బలిబేరం, స్నపన బేరం, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఉత్సవ బేరం. ఈ 4 విగ్రహాలు ప్రధాన మూర్తి అయినటువంటి ఆ దివ్యమంగళ గంభీర మూర్తితో పాటుగా ఈ 4 విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ 4 బేరాలకి అంటే ఈ 4 విగ్రహాలకి 4 మూర్తులకు కూడా ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ప్రతిరోజు అంటే మనకి మొట్టమొదటి చెప్పుకున్నటువంటి ఒక్కొక్క స్వామివారికి ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క తరహాలో ఆగమ శాస్త్రాన్ని అనుసరించి నిత్య పూజలు, నిత్య విధులు అక్కడ జరగడం ఆనవాయితీగా నేటికి వస్తుందన్నమాట. అంటే మనం ప్రత్యేకించి ఏదైనా అవకాశం ఉంటే అవి చూడవచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నటువంటి కొలువు శ్రీనివాసుడు మంటపంలోకి వచ్చినప్పుడు పంచాంగ శ్రవణం జరుపుతారు కాబట్టి ఆయన చూడొచ్చు. ఇలాగే ఉత్సవమూర్తి అయినటువంటి మలయప్ప స్వామి అలా ఉత్సవాల్లో మాడవీధిలో తిరుగుతూ ఉంటాడు కాబట్టి ప్రతిరోజు ఒక సమయాన్ని అనుసరించి, ఒక ముహూర్తాన్ని అనుసరించి ఆయన కూడా మనం భక్తులంతా చూడొచ్చు అనమాట. అలాగే స్నపన బేరం అని ఉంటుందని చెప్పాం కదా, ఆయన 11వ శతాబ్దంలో వాళ్ళు ఈ బహుమానంగా ఇచ్చారని. ఆయన ఉగ్ర శ్రీనివాసుడు అంటారు, ఉగ్ర వెంకటేశ్వర స్వామి అంటారు. ఆయన చూడటం మటుకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు, ఏదైనా మనకు తెలిసి అనుకూలంగా ఉంటే మనం చూడొచ్చు అనమాట. ఇక మనం చూస్తామే, దర్శనం చేసుకుంటాం కదా, ఆ దర్శనం చేసుకుని వెళ్ళిన వెంటనే మనం ఏ మూర్తిని అయితే దర్శనం చేసుకుంటామో ఆయన ఆగమ శాస్త్ర ప్రకారం ధ్రువ బేరం అంటారన్నమాట. ఈ ధ్రువ బేరానికి అలంకారాలు, నిత్య అలంకారాలు. ఈ ధ్రువ బేరం అంటే ప్రధానమైనటువంటి విగ్రహం అన్నమాట. గర్భాలయంలో కొలువైనటువంటి ప్రధానమైన ఈ స్వామివారు అచ్చంగా 9.5 అడుగులు ఉంటారన్నమాట.
9.5 అడుగులతో ఈ ధ్రువబేరానికి విరిదండలు, ఆ విరిదండలు, బంగారు నగలు, ఆభరణాలు అన్నీ కూడా మనకి సమయానుకూలంగా, శాస్త్రానుకూలంగా అలంకరిస్తూ ఉంటారన్నమాట. అంటే విష్ణుమూర్తి రూపంలో వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. ఈయనకి పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి పూమాలతో స్వామివారు మాట మాటకి మారుస్తూ ఉంటారు. అలాగే నగలు కూడా ఏ రకంగా ఎప్పుడు ఎలా అలంకరించాలి, అలాగే దుస్తులు బట్టలు ఆయనకు ఎలా అలంకరించాలి అనేది అంతా కూడా ఆగమశాస్త్రం ప్రకారం అక్కడ నిత్యం జరుగుతూ ఉంటుంది. ఈ ధ్రువమూర్తి మనకు ప్రధాన మూర్తి, మనం దర్శించే మూర్తి ఒకటి. ఇక్కడ మనం మిగిలిన మూర్తుల్లో చెప్పుకున్నట్టుగా శ్రీదేవి, భూదేవి పక్కన విగ్రహాల రూపంలో ప్రత్యేకంగా ఉండరు. ఎలా ఉంటుందంటే ఆయన వక్షోజంపై అంటే ఆయన ఎదపై కుడి ఎడమల్లో భూదేవి, శ్రీదేవి సమేత ఆవిడ అక్కడ కొలువై ఉంటారు అన్నమాట. వాళ్ళిద్దరూ ఆయన గుండెల్లో కన్నట్టుగా వక్షస్థలంపై శ్రీదేవి, భూదేవి ఉంటారు. ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈ ధ్రువబేరమే మనకి మూల విరాట్. మనమే ఆ దీపారాధన వెలుగులో, ఆ దీపం వెలుగులో ఆ స్వామివారు దగదగలాడుతూ కనపడుతుంటారు అన్నమాట. అభయహస్తం, అలాగే వరదహస్తం అంటారు, అవి చూసుకోవాలి. అలాగే పాదాలు చూసుకోవాలి, ఆ పాదాల కింద ఉన్న చక్రం ఉంటుందా దాన్ని చూడాలి. ఇవన్నీ చూస్తే అలాగే మన ఆ సెకండ్ల కాలంలోనే, ఆ క్షణాల్లోనే ఆ స్వామివారి హృదయం పైన ఉన్నటువంటి అమ్మవార్లు ఇద్దరు శ్రీదేవి, భూదేవి వాళ్ళని చూడాలి. ఈ ధ్రువబేరం కూడా మెయిన్ మూల విరాట్ అని చెప్తారు. ఈయనకి ఇంకా అలంకారాలు అలా జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ గర్భాలయంలో మనం అందరం కూడా ఈ ప్రధానమూర్తి ఆగమశాస్త్రం ప్రకారం అక్కడ కొలువైన ప్రధానమూర్తి చూస్తాం. ఈయన బాధ్యత ఏంటంటే వచ్చిన భక్తులందరి యొక్క కోరికలు తీర్చాలి ఖచ్చితంగా. అలాగే వాళ్ళ కష్టాలు కడతీర్చాలి, వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించాలి. ఈయనదే మెయిన్ డ్యూటీ చెప్పాలంటే. మిగిలిన మూర్తులన్నింటినీ కూడా వాటికి ఏదో జరుగుతాయి, సేవలు జరుగుతాయి, అలాగా అవి చేయాల్సిన పనులు పంచాంగ శ్రవణం ఒక స్వామివారికి వినిపిస్తాం. ఈ ఒక కొలువు శ్రీనివాసుడు, ఉగ్ర శ్రీనివాసుడు, వీటికి ఎవరి పనులు వాళ్ళు ఉన్నా కూడా ఈ ధ్రువబేరం అనేది మనకి అత్యంత ముఖ్యంగా చెప్తూ ఉంటాం. ఈ ధ్రువబేరంతో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు చతుర్బేరాలు, 4 బేరాలు, ఆ 4 బేరాలు కూడా ఉంటాయి. కౌతుక బేరం, బలి బేరం, స్నపన బేరం, లాస్ట్లో చెప్పేది ఉత్సవ బేరం అన్నమాట. ఇంకా ప్రధానమూర్తి ధ్రువబేరం అని అలాగా చెప్తాం కాబట్టి తిరుమలకు వెళ్ళినప్పుడు మటుకు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ విగ్రహాల సాధ్యమైనంత వరకు చూసి తరించి, ఇదేంటంటే మనం కంగారుకి వెళ్తాం, అక్కడ ఉన్న జన రద్దీ బట్టి మనందరినీ చాలా లోపల ఉండనివ్వరు. అలా గర్భాలయంలో ఎలాగ చూడలేం కాబట్టి సాధ్యమైనంతవరకు ఇలాంటి విషయాలు తెలుసుకుంటే కూడా పుణ్యం అంటారు. ఆ స్వామిని తలుచుకుంటే పుణ్యం, ఇటువంటి తెలుసుకుంటే పుణ్యం. అలా ప్రతిదీ కలియుగ దైవం ఓం నమో వెంకటేశాయ అనుకుంటే చాలు, అదే మహామంత్రం, కలియుగ మంత్రం. అలాంటి నమో వెంకటేశాయ అనుకుంటే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మన కోసం వెలిసి మన కోసం ఉద్భవించినటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క గాథలు కానీ, కథలు కానీ, పుణ్యగాథలు కానీ, లీలలు కానీ వింటే కూడా ఎంతో మనసుకు ఆనందం కలగడమే కాకుండా మన పూర్వజన్మ నుంచి చూస్తున్నటువంటి పాపాలు, కర్మలు కూడా తొలగిపోతూ ఉంటాయన్నమాట. అదే కాకుండా మనం చాలామంది ఇన్ని కిలోమీటర్లు నడిచాం, ఇన్ని మెట్లు, అలిపిరి మార్గంలో 3550 మెట్లు ఎక్కాం, మధ్యలో మోకాళ్ళ పర్వతం ఎక్కాం, చాలా అలసిపోతూ ఉంటాం, అలా డసిపోతూ ఉంటాం. ఈ ఎక్కుతున్నప్పుడు రకరకాల బాధలకు గురవుతూ ఉంటాం. అప్పుడు ఇదంతా ఎందుకండి అంటే మన పూర్వజన్మ కర్మలు ఈ రకంగా అంటే చాలా తొందరగా, చాలా స్పీడ్గా, చాలా దగ్గర మార్గంలో తొలగిస్తాట స్వామి. ఇవన్నీ చేయడం వల్ల మనం కొన్ని ఏళ్ళ పాటు అనుభవించాల్సినటువంటి కర్మ ఏదైనా ఉన్నా, పూర్వజన్మ పాపాలు ఏదైనా ఉన్నా, ఇటువంటి ఒక్కసారి ఈ పాదయాత్ర అంటే ఈ మెట్ల మార్గం నుండి వెళ్ళడం వల్ల ఇంకోటి చేయడం వల్ల మనం పడ్డ కష్టం ఉంటుంది కదా, ఆ సమయంలో అది ఇన్ని ఏళ్ల సంవత్సరాల కర్మని మనని తీసేస్తుందన్నమాట. ఆ విధంగా ఇంకా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వెంటనే మనకి అదంతా ఏంటంటే ఆ పుణ్యం మనకు తెలియకుండానే మనకు ఆయన స్వామివారు ప్రాప్తిస్తుంది అన్నమాట. అది తన్మయత్వంలో మునిగిపోతారు, చూసిన వాళ్ళంతా పరవశంలో మునిగిపోతారు. ఇంత కష్టపడ్డాం, ఇన్ని గంటలు వేచి ఉన్నాం స్వామి కోసం, నిరీక్షించాం, ఇంత కష్టపడ్డాం అని అనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి స్వామివారి దివ్య మంగళ రూపాన్ని ఒక్కసారి లోపల ఆ ధ్రువబేరం మూల విరాట్ అని చెప్పుకున్న ఆ స్వామిని చూసినా కానీ ఆయన సమక్షంలో కొన్ని గంటలు గడిపిన అంటే మొత్తం అంతా ఆయన చూసేది క్షణకాలమే. కానీ ఆ తిరుపతి ఆ మాడ వీధుల్లో కానీ, ఆయన నివాస ప్రాంతంలో కానీ మనం అందరం గడిపే ఉంటాయి కదా,
అవి జీవితకాలం మనకి ఆ జ్ఞాపకాలు, స్వామివారి యొక్క జ్ఞాపకాలు అలా మన మనసుల్లో నిక్షిప్తమై ఉంటాయని సందేహం లేదు. కాబట్టి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లీలా వినోదాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి అద్భుత విశేషాలు ఇలా మనం చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పుకున్న అంశం తిరుమలలో ధ్రువ బేరంతో పాటు మరో 4 బేరాలు ఉన్నాయి. అవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమలు, అంటే మూర్తులు, విగ్రహాలు అవి ఆయా సమయాల్లో ఆయా రాజుల వాళ్ళు ఇవ్వడం అన్నీ జరుగుతుంటాయి. వాటిని కూడా మనం దర్శించి తరించవచ్చు. ధ్రువ బేరాన్ని ఇంతసేపు చూసినా మిగిలిన వాటిని మనం చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులారా, ప్రియ భక్తులారా, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. ఆ చతుర్బేరాలను కూడా ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, చూసి తరించండి. ఆయన అనుగ్రహానికి పాత్రలు కావండి. అందరూ సుఖ సంతోషాలతో ఆయన అనుగ్రహంతో ఆయన ఆశతో ఉందాం. స్వస్తి.